హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటామండి. ధనియాల పొడిలోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియాలతో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నామంటే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, ఏదైనా చికెను, నాన్ వెజ్ ఐటెమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు వాటిలో కూడా కొన్ని కొన్ని వాటిల్లో మనం జీలకర్ర యాడ్ చేస్తాం కదండీ. అందుకని జీలకర్ర మళ్ళీ సపరేట్‌గా మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకునే పని లేకుండా జీలకర్రను కూడా ధనియాలతో కూడా యాడ్ చేసుకొని కొంచెం చేసుకున్నామంటే బాగుంటుందండి. జీలకర్ర అయితే నేను 50 గ్రామ్స్ కన్నా ఇంకా దాంట్లో సగమే కొంచెమే తీసుకున్నానండి. ఎక్కువేం తీసుకోలేదు. ధనియాలైతే పావు కేజీలో సగం తీసుకున్నానండి. ఎక్కువ కావాలి అనుకుంటే పావు కేజీ ప్యాకెట్ అయినా మనం చేసుకోవచ్చు. కానీ నాకు కొంచెం చాలు, ఒక 1 మంత్‌కి సరిపోతే చాలు అన్న ఇదితో నేను పావు కేజీలో సగం తీసుకున్నాను. మీకు దండిగా కావాలి, ఒక 2 మంత్స్ అలా మనకు స్టాక్ ఉండాలి అనుకుంటే దండిగా అయినా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఒక 1 మంత్‌కి సరిపోతుంది నాకు పావు కేజీలో సగం ప్యాకెట్. అందుకని సిమ్‌లోనే వేగనివ్వాలండి. బాగా ధనియాలు ఇలా పట్టుకుంటే ఇలాగా నలిగిపోవాలి. అంతలాగా బాగా వేగనివ్వాలండి ధనియాలు. ధనియాలు అయితే బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము ధనియాలు. మెత్తగా మిక్సీ పట్టేసానండి. ఎంత మెత్తగా ఉందో చూడండి. మంచి వాసనతో, కమ్మనైన వాసనతో ఎంత చక్కగా ఉందో చూడండి. బయట కొన్నాటివి కల్తీలు ఉంటాయండి. అన్నిట్లో ఇప్పుడు కామన్ అయిపోయింది కల్తీ అనేది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుందండి. ఆరోగ్యకరమైన తిండి తింటున్నామన్న తృప్తి ఉంటుంది మనకి. ధనియాల పొడి రెడీ. దీన్ని బాగా చల్లారనిచ్చాక వేడిగా ఉంటుందండి. మిక్సీ పట్టాం కదా, హీట్ అంతా ఉంటుంది. బాగా చల్లార్చుకొని మంచి కంటైనర్లో, తడి లేకుండా డ్రైగా ఉండే కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ కాదు 2 మంత్స్ అయినా కూడా ఎక్కడికి పోదండి. బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో హ్యాపీగా అన్ని కూరల్లో వేసుకొని మంచి రుచిని ఆస్వాదించవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.